సెల్ఫీల మోజు ఇప్పుడు ప్రపంచం చుట్టూ తిరుగుతోంది. యువతే కాదు వయోవృద్ధులు సైతం సెల్ఫీల కోసం పోటీ పడుతున్నారు. ఇంత ఆదరణ పొందుతున్న ఈ సెల్ఫీలకు మరింత వినూత్నంగా ముందుకు తీసుకువెళ్లాలన్న ఆలోచన వచ్చింది విశాఖ యువతకు. పెద్ద ఖర్చు లేకుండా విభిన్నంగా అందరినీ ఆకట్టుకుంటోంది. చూడటానికి చిన్న చిన్న బొమ్మలు, మాస్కులు, బ్యానర్లు వంటివి దర్శనమిస్తున్న ఈ స్టూడియో యువత విభిన్న ఆలోచనకు కార్యరూపం. విశాఖ శివాజీపాలెంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం మహిళా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినికి వచ్చిన ఈ ఆలోచన ఇలా వాస్తవంలోకొచ్చింది. సెల్ఫీల యుగంలో సాంకేతికతను ఉపయోగించుకుని సరదాలు చేస్తున్న యువతకు మరింతగా ఆకర్షించి వారికి గుర్తుండిపోయేట్టుగా వారి చరవాణిల్లో భద్రపరిచేందుకు కొన్ని హంగులను సమకూరుస్తున్నారు. అవి పుట్టినరోజు పండగైనా సరే, లేదంటే పర్యాటక ప్రదేశంలో సందడి చేస్తున్నా సరే, సెల్ఫీకి వీరు కొత్తగా సొబగులద్దుతున్నారు. ఒక సరదా సన్నివేశాన్ని, ఒక సరదా సందర్భాన్ని జ్ఞాపకంగా పదిలపరుచుకోవడానికి సెల్ఫీలు అనేవి ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్. అమెరికా అధ్యక్షుడి నుంచి భారత ప్రధానమంత్రి వరకు, మన ముఖ్యమంత్రి వరకు అందరూ సెల్ఫీల మోజులో మొత్తం తమ జ్ఞాపకాలని పదిలం చేసుకునే పరిస్థితుల్లో యువత ఇవాళ ఒక సాగర తీరానికి వచ్చినా, లేదంటే ఒక పుట్టినరోజు పండుగ జరుపుకున్న వాటిని ఎట్లా పదిలపరుచుకోవాలన్నది మనకి విపులంగా చెప్తోంది. యువత మస్తిష్కంలోంచి వచ్చిన ఈ వినూత్న ఆలోచనే ఈ సెల్ఫీ స్టూడియో. దీనికి సంబంధించిన వివరాలు మనం ఇప్పుడు విశాఖ నుంచి మనం తెలుసుకుంటున్నాం. మధు, ఈ ఆలోచన ఎలా వచ్చింది, ఏంటి అసలు నీ స్టూడియో తాలూకా దీని ప్రత్యేకత ఏంటి? మామూలుగా ఫోటో స్టూడియోస్ ఉన్నాయి అండ్ అందరూ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. బట్ సెల్ఫీ స్టూడియో ఏంటంటే ఎవరికి వాళ్ళు నచ్చినట్టు తీసుకోవడం కోసం ఈ స్టూడియో స్టార్ట్ చేసాము. 6 months బ్యాక్ ఐడియా వచ్చింది. ఒక 6 members అలా టీంలో ఫామ్ అయ్యాం. 1 month నుంచి ఇక్కడ స్టార్ట్ చేసాం. సో ఈ సెల్ఫీస్కి ఇంకొంచెం ఫన్ యాడ్ చేయడానికి ఇన్ని యాక్సెసరీస్ ఇక్కడ అరేంజ్ చేసుకున్నాం. అరౌండ్ 150 యాక్సెసరీస్ ఉన్నాయి. అండ్ మేము వీల్స్ మీద కూడా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తున్నాం. సెల్ఫీ ట్రక్ అన్న పేరుతో కైలాసగిరి, ఋషికొండ, తెన్నేటి పార్క్ అక్కడికి వెళ్ళాం. అక్కడ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే టూరిస్ట్ ప్లేసెస్లో జనరల్గా సెల్ఫీస్ తీసుకుంటారు. ఇదేంటంటే ఈ యాక్సెసరీస్తో తీసుకుంటే ఒక ఫన్ అనేది వాళ్ళకి యాడ్ అవుతుంది. మామూలుగా ఒక ఫోటో తీసుకుంటే జస్ట్ సెకండ్స్ గుర్తుంటుంది. బట్ ఈ ఫన్ ఇదంతా యాడ్ అవ్వడం వల్ల వాళ్ళకి లైఫ్ లాంగ్ మెమరీస్ వాళ్ళకి ఉంటున్నాయి. ఇప్పుడు ఇది ఎట్లాగా అన్ని చాలా చిన్న కాగితం ముక్కల్లో చూడడానికి ఉన్నాయి. బట్ ఫొటోస్ తీసేసరికి మాత్రం చాలా బ్యూటిఫుల్గా వస్తున్నాయి. ఏంటి కాంబినేషను, ఈ ఆలోచన ఎలా వచ్చింది? అంటే చిన్నప్పటి నుంచి క్రాఫ్ట్స్ అవి చేయడం చాలా అలవాటు. ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి హ్యాండ్ మేడ్ గ్రీటింగ్స్ కానీ ఏమైనా గిఫ్ట్స్ కానీ చేసిస్తుంటాను. సో మధు నాకు ఐడియా చెప్పినప్పుడు దీనిలో మన టాలెంట్ ఎందుకు యూజ్ చేయకూడదు అని అనిపించింది అనమాట. సో దీనికి సంబంధించి మనం ఏమేమి చేయొచ్చు, లైక్ ఫిక్షన్ క్యారెక్టర్స్లో క్రౌన్స్ కానీ, లేకపోతే టియారాస్ కానీ, వాళ్ళు స్టార్ వార్స్లో షీల్డ్ కానీ అలాంటివన్నీ తయారు చేయొచ్చు అనమాట. సో ఇప్పుడున్న టైంలో కొన్ని చేశాను. జనాల నుంచి రెస్పాన్స్ ఎట్లా? చాలా బాగుంది. అసలు మేము మ్యాక్సిమం మా ఏజ్ గ్రూప్ని అనుకొని తీసుకున్నాం అనమాట, ఇలా ఉంటుందని. కానీ మేము ట్రక్ తీసుకొని బయటికి వెళ్ళినప్పుడైతే అసలు ఏజ్ గ్రూప్కి సంబంధం లేదు. చాలా బాగుంది రెస్పాన్స్. మనోహర్, ఎట్లా దీన్ని జనంలోకి తీసుకెళ్ళినప్పుడు మీ రెస్పాన్స్ ఎలా వచ్చింది? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మెమొరీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అందరూ కూడా సరదాగా లైక్ ఏంటంటే ఈ క్షణానికి చూస్తాం. జనరల్ మా ఏజ్ గ్రూప్ వచ్చేసరికి మా కుర్రాలు అయినా జుట్టును ఒకసారి ఇటుపక్క పైకి లేపి సరదాగా కాసేపు సెల్ఫీ తీసుకుంటాం. అది సరదాగా ఫ్రెండ్స్తో కలిసారు అనుకోండి, ఏ ఊరు వెళ్ళినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు, లేదా ఏ టూర్కి వెళ్ళినప్పుడు తీసుకుంటారు. సో అలాంటి ఒక ఆనందమైన ఫీల్ని వాళ్ళకి మీరు మా దగ్గరికి వస్తే ఇలాంటి ఫీలింగ్ ఒకటి ఉంటుందని చెప్పడానికి ప్రయత్నించాం అంతే. తన స్నేహితులు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఏ రకంగా ఆస్వాదిస్తున్నారని వాళ్ళని అడిగి తెలుసుకున్నారు. ఎట్లాగా ఫీల్ అవుతున్నారు మా ఇక్కడికి వస్తున్నారు? మీకు ఫ్రెండ్సే కదా చేస్తున్నారు. యాక్చువల్లీ ఇలా ఐడియా ఎవరికి రాదు ఎక్కువగా. బికాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వైజాగ్లో అసలు మనం అనుకోము. ఇండియాలో కూడా ఎక్కువ సెల్ఫీ స్టూడియోస్ అవన్నీ ఎక్కువ లేదు. ఎవరికి వాళ్ళు ఫోటోగ్రఫీ అవన్నీ అనుకుంటారు కానీ, బట్ వీళ్ళు క్రియేటివ్గా కొత్తగా చాలా చాలా డిఫరెంట్గా ఉంది. బికాజ్ యూత్కి ఇప్పుడు అంతా డిఫరెంట్ కావాలి. సో దానివల్ల వి జస్ట్ లవ్డ్ ఇట్. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా. మేము సడన్గా వచ్చి చూసాము, చాలా బాగుంది, కూల్ థింగ్స్ అన్నమాట.
వయసుతో సంబంధం లేకుండా సరదాగా గడిపిన క్షణాల్ని గుర్తు చేసుకునేందుకు సెల్ఫీ స్టూడియో సహకారం తీసుకుంటున్నారు. కేవలం స్టూడియోలోనే కాకుండా పుట్టినరోజు పండుగలకు బీచ్, కైలాసగిరి వద్ద ఈ యువ బృందం తమ క్రియేటివిటీతో ఆకట్టుకుంటోంది. కైలాసగిరి వచ్చాము, సడన్గా మాకు సెల్ఫీ ఇచ్చారు. మాకు ఫోన్లో మామూలుగా దిగడం అంటే మామూలు కామనే ఉంటుంది, కానీ సెల్ఫీ అనేది కొంత కాన్సెప్ట్ డిఫరెంట్ ఉంది. మా పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేశారండి, చాలా బాగుంది, మా పాప బాగా నచ్చింది, బాగా ఎంజాయ్ చేసింది. ఇంకోటి భీమ్ అవి మాస్క్లు వెరైటీగా బాగున్నాయి, చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఈ ఆలోచన స్టార్టప్ కంపెనీగా మలిచేందుకు వీరు ప్రయత్నాలు చేస్తున్నారు.